లూకాసు సువార్త 23వ అధ్యాయం 27, 28. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. మరొక్కసారి చదువుకుందామా. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ప్రార్థన చేసుకున్నాం. యేసురాజా, స్తోత్రములయ్యా. మా రాజు దేవా, మా శిరస్సు వై ఉన్నటువంటి దేవుడు తండ్రి, స్తోత్రం. కనుక మీ రాచరికము కింద, మీ శిరస్సు కింద ఉండి మీ మాటను అనుసరించి మేము జీవించాల్సిన వారమై ఉంటాం. మరొక్కసారి సాయంకాలము దేవా, మీ జీవము కలిగినటువంటి మాటలు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, మీరు మాట్లాడే దేవుడు. మీ మాటల ద్వారా హెచ్చరించే దేవుడు, మీ మాటల ద్వారా ఆదరించే దేవుడవు, స్తోత్రములు. మీ మాటల ద్వారా సరిచేసే దేవుడవు, స్తోత్రములు. మీ మాటల ద్వారా మమ్ములను ఊరడించే దేవుడవు, స్తోత్రములు. దేవా తండ్రి, నేను మీ మాటల ద్వారా మమ్ములను దేవా ప్రోత్సహించి బలపరిచే దేవుడవు అయ్యా. మీ మాటల ద్వారా ధైర్యపరిచి మేము ఎలా నడవాలో చెప్పే దేవుడు. మరైతే ఈ సాయంకాలం మరొక్కసారి దేవా, మీ మాటలు వినుటకై మేము సిద్ధంగా ఉంటున్నాము. ప్రతి ఆటంకాన్ని లయపరచము, ప్రతి గలిబిల్ని తొలగించము, అభ్యంతరమును తొలగించము. నన్ను కూడా బలహీనుడను జ్ఞాపకం చేసుకుని నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. నా నోటికి బూరగా ఉండి మీరే మీ సంగతులు విడుదల చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దైవ జనమా, ఈ దినమున దేవుని కృపను బట్టి ఉదయకాలం లేచాను మొదలుకొని ఇంతవరకు ఆయన మనల్ని కాచి నడిపిస్తూ వచ్చాడు. ఇదంతా ఆయన కృప కదా. ఆయన కాపుదల, ఎంతో విస్తారమైన ప్రయాణాలు, విస్తారమైన పనిపాట్లు, విస్తారమైన ఒత్తిడుల మధ్య మనం ఇలా ఉన్నప్పటికీ
ఆయన కృపచేత భద్రపరుస్తూ వచ్చాం. సరే, ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో లూకాసు సువార్త 23వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా చూడండి. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్నారట. యేసయ్యను గూర్చి, అయ్యో యేసయ్యని సిలువ వేశారు, అయ్యో ఆయన హింసిస్తున్నారు, అయ్యో ఆయన్ని చంపుతున్నారు అని గొప్ప సమూహం అని రాయపడింది. గొప్ప సమూహము ఆయన సిలువను ఆ శ్రమలు సహిస్తూ మోసుకొని పోతూ ఉంటున్నప్పుడు రొమ్ము కొట్టుకొనుచూ ఉన్నారు కదా. రొమ్ము కొట్టుకోవడం అంటే తెలుసా? రొమ్ము అంటే ఇక్కడ ఈ భాగం కదా. చాలా వేదన కలిగినప్పుడు ఎవడైనా చూసారా? జనాలు కొట్టుకుంటా ఉంటారు. చాలా దుఃఖం, చాలా వేదన జరిగినప్పుడు ఇంకేమీ వారికి దిక్కు తెలియక రొమ్ములు కొట్టుకుంటూ ఉంటారన్నమాట. ఎవరైనా ప్రమాదాలు బారిన పడినప్పుడు ఇక్కడ కూడా అనేకులు, ముఖ్యంగా స్త్రీలు అలా కొట్టుకుంటూ ఆయనను వెంబడిస్తూ వచ్చారు. అప్పుడు యేసయ్య వాళ్ళ వైపు తిరిగి ఏమన్నాడో చూడండి కదా. యేసయ్య వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. అసలు ఆయనే శ్రమలో ఉన్నాడు కదా. అక్కడ ఆయనే హింసించబడుతున్నాడు, ఆయనే ఎంతగానో వేదనలో ఉన్నాడు, ఆయనే ఎంతగానో దుఃఖంలో ఉంటున్నాడు. ప్రియులారా, ఆయనే ఎంతగానో హింసతో, దెబ్బల చేత, అవమానముల చేత ఉంటూ, అప్పుడు కూడా ఆయన తెలుసు, ఇదిగో ఈ కొంచెం మీరు ఏడుతారు, తర్వాత ఏమవుతారు? మళ్ళా మర్చిపోతారు. నిజమే లేదు, ఈరోజు జరుగుతున్న సంగతి అనేకులు చూస్తున్నాం. అనేక స్థలాల్లో ఒకవేళ వాళ్ళు మరణించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆ రోజు ఏడుస్తారు, తర్వాత రోజు ఏడుస్తారు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజుకి ఏమైపోద్ది? కామ్గా అయిపోతారు, మామూలు అయిపోతుంది. యేసు ప్రభు వారికి తెలుసు, మీరు ఈరోజు ఏడ్చడం వలన, నా కోసం ఏడ్చడం వలన ప్రయోజనమేమీ లేదు. అయితే మీరు ఏడవాల్సింది ఎవరి నిమిత్తము? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తమును. మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అన్నాడు. ఏడుగుడి. మన నిమిత్తం ఏడవాల. ఎందుకు ఏడ్చాలా? మనము పాపము చేయకుండానట్లుగా, అయ్యా ఎక్కడైనా నేను పాపంలో పడిపోతానేమో, ఎక్కడైనా లోకంలో తప్పిపోతానేమో, అయ్యా ఎక్కడైనా లోకాశల్లో పడి చెడిపోతానేమో, నన్ను కాపాడము, ఈ దినమంతా కాపాడు. ఉదయకాలం లేచినప్పటి నుంచి ఈ దినమంతా పరిశుద్ధంగా ఉండుటకు నాకు సహాయం చేయము. నా మాటలో తప్పిపోకుండా కాపాడము, నా క్రియల్లో తప్పిపోకుండా కాపాడము, నా చూపుల్లో తప్పిపోకుండా కాపాడమని మన నిమిత్తమై మనము ప్రార్థనలో ఆయన దగ్గర వేడుకోవాలి ప్రియ. అది మన నిమిత్తమై ఏడవడం. రెండవది పిల్లల నిమిత్తము అన్నాడు కదా. మీ పిల్లల నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ప్రియులారా, పిల్లల నిమిత్తము.
చూడండి, ఈ మాట చూడండి. ఈ దినాన పిల్లల కోసము ప్రతి తల్లిదండ్రులు ఎంత శ్రమ పడుతున్నారు కదా, నిజమా లేదా? పిల్లల కోసం ప్రస్తుతము దినాల్లో దూర భారాలు లెక్క చేయకోకుండా పిల్లలను బాగుండాలా, పిల్లలు చదువుకోవాలా, పిల్లలు అభివృద్ధి చెందాలనేసి వాళ్ళ కోసం ఎంతో శ్రమ పడుతున్నారు, ఎంతో వ్యయం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మరి అయితే దానికంటే కూడా ఆయన చెప్తున్నది ఏమంటే, ఏడవండి వారి రక్షణ కోసం. వారు తప్పిపోకుండా వారు రక్షణలో నిలబడి మరి దేవునికి మహిమార్థంగా జీవించినట్లుగా మీరు వారి నిమిత్తమై ఏడవండి అంటున్నాడు ప్రియ. వారి నిమిత్తమై ఏడవండి, ప్రార్థన చేయండి అని అర్థం. వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. ఎందుకనగా దేవుడు ఆయన తల్లి గర్భములో రూపించక మునిపే వాళ్ళ పట్ల ప్రణాళిక ఉన్నది. పిల్లల పట్ల తల్లి గర్భంలో ఇంకా రూపించక మునిపే అంట కదా. ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథం ఒకసారి 1వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకు పిల్లల విషయంలో అంతగా అని అంటే, అక్కడ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం ప్రియులారా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినే. చాలు ప్రియులారా, ఇది ఇర్మియా గురించి రాస్తూ చెప్తున్నటువంటి మాట దేవుడు. ఇర్మియా, ఇదిగో నువ్వేం సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నాకు తెలుసు, నువ్వు గర్భంలోకి కూడా రాక మునిపే తెలుసు. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ఏదో గాలికి అట్లా ఇవ్వలేదు. ఆయన ఏదో అందరికీ ఇస్తున్నాడు కాబట్టి అని ఇవ్వలేదు మనకు ఆయన. ప్రియులారా, ఆయనకు తెలుసు గర్భములో ఇంకా రాకమునిపే పిల్లలు విషయమై ఆయనకు తెలుసు. పిల్లలు తెలిసి ఆ తర్వాత నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈ మాట చూడండి, ఆయన గర్భములో రూపింపక మునిపే చూశాడు, మరి గర్భములో ఉండగానే ప్రతిష్ఠించాడు ఇర్మియాని. ఆయన నామ మహిమార్థమై ఆయన పని కోసం ప్రియులారా, ఈ దినాన మన పిల్లలు కూడా ఏదో బాగా చదువుకొని, బాగా సంపాదించి, బాగా డబ్బు సంపాదించి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, ఆయన మనకు పిల్లలను వారిని రూపించింది, వారిని ప్రతిష్ఠించింది. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితినే అన్నాడు అక్కడ ఇర్మియా. జనములకు ఒక ప్రవక్తగా. ప్రియులారా, మన పిల్లలను రానున్న దినాల్లో జనములకు మాదిరికరంగా, జనములకు ప్రయోజనకరంగా, జనములకు దేవుని సంగతులు చెప్పేటువంటి వారిగా ఉండడానికై దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు. దేవుడు ఎరిగి అందుకోసం మనకు ప్రియులారా పిల్లలను తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఈ సంగతి అనేక మంది బయట వారికి తెలియదు, అన్యులకు తెలియదు. వారి పిల్లలకు మంచి ఉద్యోగం వస్తే అందుకోసమే, దండిగా డబ్బు వస్తాయి, దండిగా కీర్తి ప్రతిష్టలు వస్తే దీనికోసమే జీవితం ఇచ్చాడని అనుకుంటున్నాను. కానీ ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన తల్లి గర్భంలో రూపించకమునిపే చూచి తల్లి గర్భంలో ప్రతిష్ఠించి అనేక మంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటకే ఆయన
మన పిల్లలను మనకి ఇచ్చాడనేటువంటి సంగతిని మనం మరిచిపోకూడదు. 144వ కీర్తనలో చూడండి ఏం చెప్తాడు కుమారుల గురించి, కుమార్తెలను గురించి. ప్రియులారా, ఉన్నారు. ప్రియులారా చూడండి, మా కుమారులు 12వ వచనం కదా, మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమారులు, ఇక్కడ కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. ఎదిగినటువంటి మొక్కల వలె వాళ్ళు ఉండాలి. మొక్క ఎదిగితే ఏమవుతుంది కదా, ఒక చెట్టు ఎదిగితే ఏమవుతుంది? అది ఎదిగినదంటే మంచిగా కొమ్మలేసి ఆకులు వచ్చి కాయలు కాసి చెక్క నీడనిచ్చి కదా, చక్కగా ఆశ్రయం అవుతుంది చెట్టు. అది ప్రియులారా మనకు తెలుసు. అది కీర్తనల గ్రంథం 144 12వ వచనం చూడండి, మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమారులు మొక్కల వలె అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి దేవుని ఉద్దేశం. ప్రియులారా, కుమారులైనటువంటి వారు, కొడుకులైనటువంటి వారిని గురించి అట్లా రాశాడు. మరి కూతుర్ల గురించి ఏం రాశాడు? మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబములు. నగరు ఒక పెద్ద పట్టణం, ఒక పెద్ద భవనం, రాజభవనంకు పెద్ద పెద్ద భవనాలు కట్టాలంటే వాటికి ఏముంటాయి? ఆధారంగా స్తంభాలు ఉంటాయి, ఫిల్లర్స్ కదా, ఇప్పుడు వేసేటువంటి ఫిల్లర్స్. మూల కంబములు అన్నారు. మూల కంబములు, ఆ స్తంభము ఆధారం తీసేస్తే ఆ భవనం అంతా పడిపోతుంది. ఆధారమైనటువంటి కంబములు అనగా స్తంభములు, ఫిల్లర్స్. ప్రియులారా చూడండి, ఇంకా మనకు అర్థమయ్యేటట్లు చూసినప్పుడు కార్నర్ ఫిల్లర్స్ అన్నారు. కార్నర్ మూళ్ళు కదా, ఆ మూళ్ళు ఆ పక్క గోడను ఈ పక్క గోడను రెండింటినీ కలిపేటువంటి స్తంభములు. ఎవరి గురించి రాయబడింది? ఇది కుమార్తెలను గురించి రాయబడింది. రెండు మూలను, రెండు గోడలను కలిపేటువంటి స్తంభములు వాళ్ళు. మరి అందుకోసమే వారి గురించి ఏడ్చండి. యెరూషలేము కుమార్తెలారా, వారి గురించి ఏడ్చండి, మీ గురించి ఏడ్చండి, మీ పిల్లల గురించి ఏడ్చండి. ఏడ్చండి అంటే ఇక్కడ ప్రార్థన చేయండి, మొరపెట్టండి, విజ్ఞాపన చేయండి, విలపించండి. మీ పిల్లల గురించి విలపించండి, వారి రక్షణ కోసం ప్రార్థించండి, వారి యొక్క క్షేమం కోసం ప్రార్థించండి, వారు దేవుని భయములో ఉండినట్లుగా ప్రార్థించండి, వారు దేవుడు సహవాసంలో ఉండినట్లుగా ప్రార్థించండి, వారు లోకంలో తప్పిపోకుండా హెచ్చరించినట్లుగా ప్రార్థించండి, ప్రార్థించండి అని చెబుతున్నాడు. ప్రార్థించడమే కాదు, అవసరం వస్తే కొన్ని సందర్భాల్లో ఏమన్నాడు? శిక్షించండి అన్నాడు. శిక్షించండి. హెబ్రీయులకు పత్రిక ప్రియులారా, చక్కని మాట చూడండి. అక్కడ హెబ్రీయులకు కదా 12వ అధ్యాయం 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? చాలు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
ప్రతి కుమారుని కూడా ఏం చేయాల? తండ్రి శిక్షించాల. వాడిని సరైన మార్గంలో పెట్టడానికి శిక్షించాల్సిందే. మనకు తెలుసు, లేఖనాల్లో సామెత గ్రంథంలో చక్కని సంఘటనలు, చక్కని మాటలు ఉంటాయి. బాలుడు స్వాభావికంగా ఎలాంటి వాడంట? మూఢత్వము కలిగినటువంటి వాడు అని రాయపడింది. బాలుడు వాడి స్వభావంలో ఏముంటుందట? మూఢత్వం. శిక్ష దండము చేత దానిని తొలగించవచ్చు. మూఢత్వం, మూర్ఖత్వం. వాడు పట్టుకోయిందే కావాలంటాడు, వాడు చెప్పేదే జరగాలంటాడు. దీన్నే మూఢత్వము అంటారు. బాలుడికి ఆ స్వభావం ఉంటుంది ప్రియ. అది ఎప్పుడు? బాలుడుగా ఉన్నప్పుడే ఆ మూఢత్వాన్ని తొలగించాడు. తొలగించకపోతే పెద్ద అయిన తర్వాత వాడు బలం చేత చాలా విపత్తు, ప్రమాదాలకు దారి తీసేటువంటి వాడిగా తయారయ్యాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. అందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. అందరూ కూడా శిక్ష పొందుచున్నారు అని అర్థం ప్రియుల. వారి ప్రవర్తన సరిచేయబట్టకు అందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బేజులే కానీ కుమారులు కాదు. కుమారులైనటువంటి వారు కూడా వారంతా శిక్ష పొందాల్సిందే. వారంతా పనిష్మెంట్ కొంత. సరైన మార్గంలో రాగలుగుటకు పనిష్మెంట్ రావాల్సిందే. ఒకవేళ నాకొద్దు పనిష్మెంట్, నాకొద్దు శిక్ష, నాకొద్దు మంచి మాటలు, నాకొద్దు నీతి మాటలు, నాకొద్దు నీతి మార్గం అని అంటే ప్రియులారా, అది ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఒక్క ఇద్దరు కుమారులను చూద్దామా? నాకు శిక్ష వద్దు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. నాకు క్రమశిక్షణ వద్దు, నా పద్ధతి ప్రకారమే నేను జీవిస్తాను. నాకు దేవుని మార్గం వద్దు, నా ఇష్టానుసారమే నేను జీవిస్తా అన్నటువంటి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, రండి. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం, 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 24వ వచనం. నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. కానీ యెహోవా విషయములో పాపము చేసిన ఎడల ఎవడు విజ్ఞాపన చేయను? అయితే యెహోవా వానిని చంపదలిచి ఉండెను కనుక వినకపోయేది. తండ్రి మాట విననటువంటి వారి పరిస్థితి ఎక్కడికి వచ్చేది చూడండి. చివరికి దేవుడే వాళ్ళని చంపాలనుకున్నాడు. ఎవరి పిల్లల్ని? ఆయన ఒక ఏలీ ప్రవక్త, ఆయన యాజకుడు కదా, యాజకుడు పిల్లల్నే. కారణం ఏమంటే తండ్రి మాట వాళ్ళు వినలేదు. తండ్రి శిక్షణలో వారు ఉండకపోలేదు కదా. తండ్రి కూడా అలాగే ఉన్నాడు. వారి నిమిత్తమై ఆయన ఏడవలేకపోయాడు, వారి నిమిత్తమై సరిచేయలేకపోయాడు. అది ఒక బాధాకరమైనటువంటి సంగతి ప్రియులారా. చూడండి వారు ఎట్లాంటి వాళ్ళు. మరొక స్థలంలో చూడండి ప్రియులారా, 12వ వచనం చదువుదాం. ఆ కుమారులు ఎట్లాంటి వారు? 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. చూడండి, నిత్యము దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడు ఏలీ. కానీ ఆయన కుమారులు మాత్రము దేవుని గురించి ఎరగని స్థితి. దేవుని భయము లేదు, దేవుని భక్తి లేదు,
దేవుని యొక్క ఆత్మీయత లేదు, దేవుని యొక్క రక్షణ లేదు, దేవుని యొక్క మారు మనసు లేదు, దేవుని యొక్క సరైన సహవాస విధానం లేదు కదా. అక్కడ రాయబడింది, దేవుని ఎరగనటువంటి వారై దుర్మార్గులై ఉండిరి. దుర్మార్గంలో ఉన్నారు, దుర్మార్గంలో ఉన్నాడు. మరి ఈ మార్గం అంతా వారి తండ్రి అయినటువంటి ఏలీకి తెలియదా? తెలిసి ఉంటుంది కదా. పిల్లల ప్రవర్తన అంతా మన తల్లిదండ్రులకు తెలియదా? తెలిసి ఉంటుంది. తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు, నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. అదే ఏడుస్తూ బాధపడుతున్నటువంటి ఆమెనేమో, అమ్మ ఎందుకు తాగి మత్తురాలై ఉన్నావు అన్నాడు అంటూ ఆమెను గద్దించాడు. కానీ ఎవరిని? హన్నాని గద్దించాడు కదా. 1వ అధ్యాయంలో చూడండి ఒక్క మాట ప్రియులారా, 12వ వచనం 13వ వచనం చదవండి ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12, 13. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడగా ఉండెను కనుక ఆమెను మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, తీసివేయమని చెప్పగా. ఈయన చూడండి, నిజంగా ఆమె ఎంతో వేదనతో బాధతో, తనకు సంతానం లేక ఎంతగానో చివరికి తన మాట కూడా బయటకు చెప్పుకున్నటువంటి బాధతో ఉంటూ ఆమె పెదవులు మాత్రం కదులుతూ ఉంటే ప్రియులారా, ఈయన ఆమెనైతే దండిస్తూ ఉన్నాడు, హన్నానైతే దండిస్తున్నాడు. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, హౌ లాంగ్ విల్ యూ గో ఆన్ బీయింగ్ డ్రంక్, నువ్వు ఎంతకాలం తాగుతూ ఉంటావు ఇట్లాగా. చూడండి ఆమె బాధను, ఆమె వేదన ఆయన అర్థం చేసుకోలేక ఆమెను తాగుబోతురాలుగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ తన పిల్లలను మాత్రము ఏమాత్రం హెచ్చరించలేకపోయాడు. దుర్మార్గంలో ఉండి ఏమాత్రం సరిచేయలేకపోయాడు, ఏమాత్రం దేవుని ఎరిగినటువంటి వారిగా చేయలేకపోయాడు, దేవుని రక్షణ చూసినటువంటి వారిగా చేయలేకపోయాడు. ప్రియులారా, అది ఎంతగానో బాధాకరమైనటువంటి సంగతి. అందుకే యేసు ప్రభుల వారు అన్నాడు, ఆ దినాన మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. చివరికి ఈయన తన కుమారుల విషయంలో అంతే రీతిగా గద్దించలేకపోయాడు, అంతే రీతిగా హెచ్చరించలేకపోయాడు. కానీ ఆయన హెచ్చరించేపాటికి చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు, చాలా దూరం వెళ్ళిపోయారు. ఆయన చెప్పేపాటికి అప్పుడే దేవుడు అంటున్నాడు, అప్పటికే దేవుడు కదా 2వ అధ్యాయం 25వ వచనంలో, వారిని చంపదలచి ఉండిన కనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయారు. అప్పటికే దేవుడు ఇంకా డిసైడ్ చేసినాడు, ఇదిగో ఏలీ కుమారులిద్దరిని ఏం చేయాలా, చంపేశారు. లేకపోతే సంఘానికి వస్తున్నటువంటి వారు, సహవాసంకి వస్తున్న వారిని, బలి ఇస్తున్నటువంటి బలి అర్పణలను విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టానుసారంగా తినుట యందును, త్రాగుట యందును, వ్యభిచరించుట యందును జీవిస్తూ ఉన్నారు. ఇంతకాలం సహించుట వీలు కాదని దేవుడే ఏం చేయాలనుకున్నాడు, చంపాలనుకుంటున్నాడు. పిల్లలు, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కదా. ఎంత దుష్టత్వముతో నింపబడి ఉన్నటువంటి వారు. ప్రేమైనటువంటి దైవజనమ, నీ పిల్లల విషయమై, నా పిల్లల విషయమై నీకు నాకు కావాల్సింది, వారు దేవుణ్ణి ఎరిగారా, రక్షణ ఉందా, మార మనస్సు ఉందా, పాపక్షమాపణ ఉందా, సహవాసం ఉందా, భయభక్తులు ఉంటున్నాయా, దేవునికి భయపడుతున్నారా,
వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఏలీ వలె ఉన్నట్లయితే ఒక దినాన అనేకులు తలలు పట్టుకుంటున్నారు, వీడిని ఎలాగో కంట్రోల్ చేయాలో ఇప్పుడు నా చేత కాలేదు, వీడిని ఎలాగో మార్చాలో ఇప్పుడు నా చేత కాలేదని ఎంతోమంది తలలు పట్టుకొని ఏడుస్తూ ఎంతగానో ప్రియులారా వేదన స్థితికి వెళ్ళిపోతూ వచ్చారు. పిల్లలు బాగుపడలేదని, పిల్లలలో మంచి జీవితం లేదని ఎంతోమంది అలాంటి దురవస్థలకు వెళ్ళిపోయారు. కనుక ఈ రాత్రి సమయంలో మనం కూడా చేయాల్సిన పని ఏమి ప్రియులారా? కదా యేసు ప్రభుల వారు అన్నటువంటి ఆ మాట మరొక్కసారి చదువుకొని మనం అలాగ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగదాం. లూకాసు వార్త అందరూ చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనాన్ని మనం అంతా కలిసి చదువుకుందాము ప్రియులారా. లూకాసు వార్త 23:28. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. మన నిమిత్తమును మన పిల్లల నిమిత్తమును మనము ఏడ్చి ప్రార్థించి ఆయన మొరపెడదాము. అలాగే దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడు ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చి అలాగ ప్రార్థించుటకై మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ప్రియమైన